ఎయిత్ షెడ్యూల్ మనకు దేని గురించి చెప్తున్నదో చూద్దాం. ఎయిత్ షెడ్యూల్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ఎయిత్ షెడ్యూల్ దేని గురించి చెప్తుంది అంటే అఫీషియల్ లాంగ్వేజెస్ లేదంటే కాన్స్టిట్యూషనల్ రికగ్నైజ్డ్ లాంగ్వేజెస్ గురించి చెప్తుంది. కాన్స్టిట్యూషనల్ రికగ్నైజ్డ్ లాంగ్వేజెస్ అంటే రాజ్యాంగం గుర్తించినటువంటి భాషలు. సో రాజ్యాంగం గుర్తించిన భాషలు అంటున్నాం, లేదా కాన్స్టిట్యూషనల్ రికగ్నైజ్డ్ లాంగ్వేజెస్ అంటున్నాం. అయితే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎప్పుడు ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది? 1950. సో జనవరి 26 రోజున ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. అయితే మన కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంటేషన్లోకి వచ్చినప్పుడు అప్పుడు మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ 14 లాంగ్వేజెస్ను రికగ్నైజ్ చేసింది. అర్థమవుతుందా? ఎయిత్ షెడ్యూల్ మనకి ఏం చెప్తుంది? రాజ్యాంగం గుర్తించినటువంటి భాషల గురించి తెలుపుతున్నది కదా. సో మరి ఆ రాజ్యాంగం గుర్తించిన భాషలు ఎన్ని ఉన్నాయంటే స్టార్టింగ్లో 14 ఉన్నాయి, 14 లాంగ్వేజెస్ ఉన్నాయి. సో ప్రజెంట్ 22 లాంగ్వేజెస్ ఉన్నాయి. ప్రజెంట్ 22 లాంగ్వేజెస్ ఉన్నాయి. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రజెంట్ 22 లాంగ్వేజెస్ను రికగ్నైజ్ చేయడం జరిగింది. ఇది మనం కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఏదైనా ఒక భాషను రాజ్యాంగం గుర్తించాలంటే ఖచ్చితంగా ఏం చేయాలి అంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ చేయాల్సి ఉంటుంది. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? ఫస్ట్ 14 లాంగ్వేజెస్ గురించి స్టార్టింగ్ నుంచే కాన్స్టిట్యూషన్లో ఉన్నాయి. సో కానీ 15th లాంగ్వేజ్ నుంచి 22nd లాంగ్వేజ్ వరకు చేర్చిన ప్రతి దానికోసము ఏం చేశారు? కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ చేయడం జరిగింది. అంటే ఏదైనా ఒక భాషను భారత రాజ్యాంగం గుర్తించాలంటే కంపల్సరీగా పార్లమెంటు ద్వారా రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. సరే, 15th లాంగ్వేజ్. సో 15th లాంగ్వేజ్ ఏ భాషను చేర్చారు? సింధీ లాంగ్వేజ్. 15th లాంగ్వేజ్గా ఏ లాంగ్వేజ్ని యాడ్ చేయడం జరిగింది అంటే సింధీ లాంగ్వేజ్. సింధీ లాంగ్వేజ్ వాజ్ యాడెడ్ బై విచ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్. నేనేమని చెప్పాను మీకు ఇక్కడ? సో నేను ఏదైనా కొత్త లాంగ్వేజ్ని యాడ్ చేయాలంటే కంపల్సరీ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ చేయాలని చెప్పాను. మరి సింధీ లాంగ్వేజ్ను మన 8th షెడ్యూల్కి యాడ్ చేసినప్పుడు, సో 8వ షెడ్యూల్కి యాడ్ చేసేసినప్పుడు మనకి ఇక్కడ ఏ రాజ్యాంగ సవరణ చట్టం చేయడం జరిగింది? సో 21st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, రాజ్యాంగ సవరణ చట్టం. ఏ ఇయర్లో? 1967లో ఇందిరమ్మ గవర్నమెంట్. 1967లో ఇందిరాగాంధీ గవర్నమెంట్ సింధీ లాంగ్వేజ్ను 8th షెడ్యూల్కు చేర్చడం జరిగింది. సో మరి ఈ సింధీ లాంగ్వేజ్ను ఇండియాలో ఎక్కడ మాట్లాడతారు? యాక్చువల్గా ఇది సింధీ అనేటువంటి లాంగ్వేజ్ ఉంది కదా, యాక్చువల్గా సప్త సింధు ప్రాంతం ఉంది కదా, మనకు ఇండస్ రివర్ ఉంది కదా. సో ఇండస్ రివర్ యొక్క ఉపనదులన్నీ ఉండేటువంటి సప్త సింధు ప్రాంతంలో సింధీ అనే భాషను మాట్లాడేవారు. యాక్చువల్గా ఇప్పుడు సింధు అనే ప్రాంతం ఎక్కడుంది అంటే పాకిస్తాన్లో ఉంది. కాబట్టి పాకిస్తాన్ బార్డర్లో ఉన్నటువంటి రాష్ట్రాలలో, పాకిస్తాన్ బార్డర్లో అంటే సింధు ప్రాంతానికి బార్డర్లో ఉన్నటువంటి మన ఇండియాలోని స్టేట్స్లలో సింధీ అనేటువంటి లాంగ్వేజ్ మాట్లాడుతూ ఉన్నారు. ఎగ్జాంపుల్, సో పంజాబ్లోను, రాజస్థాన్లో సింధీ లాంగ్వేజ్ను మాట్లాడుతున్నారు. యాక్చువల్గా సింధీ అనే భాష పాకిస్తాన్లో మాట్లాడతారు, కానీ పాకిస్తాన్ బార్డర్లో ఉన్నటువంటి పంజాబ్, రాజస్థాన్ ఏరియాలో మనకు సింధీ భాష మాట్లాడడం జరుగుతూ ఉన్నది. కాబట్టి క్వశ్చన్ ఏమడిగాడంటే సింధీ అనే లాంగ్వేజ్ ఏ స్టేట్లో కూడా అఫీషియల్ లాంగ్వేజ్గా లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ప్రతి స్టేట్కు అఫీషియల్ లాంగ్వేజెస్ ఉంటాయి. మన ఆంధ్రప్రదేశ్కి కానీ తెలంగాణకు కానీ అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటి అంటే తెలుగు. గవర్నమెంట్ యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటంటే తెలుగు. సెకండ్ అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటంటే ఉర్దూ. అంటే ఇట్లా ఫస్ట్ అఫీషియల్ లాంగ్వేజ్ కానీ, సెకండ్ అఫీషియల్ లాంగ్వేజ్ కానీ, లేదంటే అఫీషియల్ లాంగ్వేజ్గా ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రకటించుకుంటుంది అన్నట్టు. ఏమని? మా ప్రభుత్వం యొక్క అధికార భాష ఇది. ఇంకా అదనపు అధికార భాషలు లేదా సెకండ్ అధికార భాష ఇది, అదనపు అధికార భాషలు ఇవి అని ఇట్లా అనౌన్స్మెంట్ చేస్తుంది. కానీ ఏ స్టేట్లో కూడా అఫీషియల్ లాంగ్వేజ్గా లేకుండా కాన్స్టిట్యూషన్ చేత రికగ్నైజ్డ్ కాబడిన లాంగ్వేజ్ ఏది అని అడిగినప్పుడు సింధీ లాంగ్వేజ్ అని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. అర్థమవుతుందా? ఏ స్టేట్లో కూడా అఫీషియల్ లాంగ్వేజ్గా లేకుండా సో మన దేశ రాజ్యాంగం చేత గుర్తింపబడిన లాంగ్వేజ్ ఏంటంటే సింధీ లాంగ్వేజ్. నెక్స్ట్ ఇక్కడ 16th లాంగ్వేజ్, 17th లాంగ్వేజ్
18th లాంగ్వేజ్ ఏంటవి అంటే కొంకణి లాంగ్వేజ్, కొంకణి అనే భాషను చేర్చారు. 17th లాంగ్వేజ్గా మణిపురి అనే భాషను చేర్చారు. మణిపురి అనే భాషను చేర్చారు. తో 18th లాంగ్వేజ్గా నేపాలి అనే భాషను చేర్చారు మన రాజ్యాంగంలో. కొంకణి, మణిపురి, నేపాలి. సో ఈ కొంకణి, మణిపురి, నేపాలి 3 లాంగ్వేజెస్ వర్ యాడెడ్ బై విచ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఈ 3 లాంగ్వేజ్లు భారత రాజ్యాంగంలో ఎప్పుడు చేర్చారు అని అంటే సో మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఏంటది? 71 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, 71వ రాజ్యాంగ సవరణ చట్టం. 71వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1992లో పివి నరసింహారావు గవర్నమెంట్ కొంకణి, మణిపురి, నేపాలి 3 భాషలను చేర్చడం జరిగింది. సో దీస్ 3 లాంగ్వేజెస్ వర్ యాడెడ్ బై 71st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ టు 1992. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో మరి చూస్తే ఇక్కడ కొంకణి లాంగ్వేజ్ అనేది ఉంది కదా, ఈ కొంకణి లాంగ్వేజ్ను ఎక్కడ మాట్లాడుతూ ఉంటారు? కొంకణ్ కోస్టల్ ఏరియా. కొంకణ్ కోస్టల్ ఏరియా ఎక్కడున్నది? గోవాలో ఉంది. కొంకణ్ కోస్టల్ ఏరియా అనేది గోవాలో ఉంది. కాబట్టి గోవాలో మాట్లాడతారు కొంకణి లాంగ్వేజ్. గోవాకి అటాచ్డ్గా ఉన్నటువంటి, గోవాకి సరిహద్దుగా ఉన్నటువంటి మహారాష్ట్రలో, కర్ణాటకలో కూడా సో కొంకణి భాష మాట్లాడుతున్నారు. గోవాతో పాటుగా మహారాష్ట్రతో పాటుగా ఇంకేంటి? కర్ణాటకలో కొంతమంది పీపుల్, అందరు కాదు నేను చెప్పేది, కొంతమంది ప్రజలు గోవా, మహారాష్ట్ర, కర్ణాటకలో ఏ లాంగ్వేజ్ మాట్లాడుతూ ఉన్నారు? కొంకణి అనే భాషను మాట్లాడుతున్నారు. నెక్స్ట్ మణిపురి భాష ఎక్కడ మాట్లాడుతారో తెలుసు, మణిపూర్లో మాట్లాడతారు. మరి నేపాలీ భాష. సో నేపాలీ భాష ఏంటంటే ఒక విదేశీ భాష. ఇది ఒక వేరే దేశ భాషను మన భారత రాజ్యాంగంలో చేర్చారు. ఎందుకు అంటే నేపాల్ బార్డర్లో ఉన్నటువంటి రాష్ట్రాలలో అంటే ఏంటి? బీహార్ కానీ, ఉత్తరప్రదేశ్లో కానీ, సిక్కింలో కానీ, సో ఇక్కడ వెస్ట్ బెంగాల్లో కానీ మనకు ఏ భాష మాట్లాడుతున్నారు అంటే నేపాలీ భాష మాట్లాడుతున్నారు. నేపాల్ బార్డర్లో ఉన్నటువంటి రాష్ట్రాలలో నేపాలీ భాష మాట్లాడుతున్నారు. అందుకోసమే నేపాలీ అనే భాషను ఎక్కడ చేర్చారు? సో మన రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. ఎన్నో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా చేర్చారు? ఇక్కడ 71 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఇన్ 1992. సో 1992లో నేపాలీ అనేటువంటి భాషను చేర్చడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోండి, 18th లాంగ్వేజ్. నెక్స్ట్ ఇక్కడ సో ప్రారంభంలో ఎన్ని భాషలు గుర్తించింది మన రాజ్యాంగము? మన రాజ్యాంగము ఎన్ని భాషలు గుర్తించింది ప్రారంభంలో? సో మనకి ఇక్కడ 14 భాషలను ప్రారంభంలో గుర్తించింది. తర్వాత కొత్తగా సో చాలా లాంగ్వేజ్లు చేర్చడం జరిగింది. ఇక్కడ 8th షెడ్యూల్ గురించి మనం తెలుసుకుంటున్నాం. 8th షెడ్యూల్ గురించి మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం కదా. సో ఇప్పుడు 19th లాంగ్వేజ్, 20th లాంగ్వేజ్, 21st లాంగ్వేజ్, 22nd లాంగ్వేజెస్. సో తర్వాత కాలంలో ఇంకో 4 లాంగ్వేజెస్ను యాడ్ చేయడం జరిగింది. ఏంటి ఆ 4 లాంగ్వేజెస్ అంటే ఇక్కడ 19th, 20, 21st and 22nd లాంగ్వేజెస్ వర్ యాడెడ్ బై విచ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఏ దేశ ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా యాడ్ చేయడం జరిగిందో చూద్దాం. ఒకటి ఏంటంటే బోడో లాంగ్వేజ్. సో బోడో లాంగ్వేజ్. తర్వాత డోంగ్రీ లాంగ్వేజ్ ఆర్ డోగ్రీ, మీరు ఏదైనా రాసుకున్నా పర్వాలేదు. డోంగ్రీ లాంగ్వేజ్, డోంగ్రీ లేదంటే డోగ్రీ లాంగ్వేజ్. నెక్స్ట్ మైథిలి లాంగ్వేజ్. సో మైథిలి అనేటువంటి లాంగ్వేజ్. సంతాలి అనే లాంగ్వేజ్, సంతాలి అనే ఈ 4 లాంగ్వేజెస్ను యాడ్ చేయడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోండి, బోడో లాంగ్వేజ్, డోంగ్రీ లాంగ్వేజ్ ఆర్ డోగ్రీ లాంగ్వేజ్, మైథిలి లాంగ్వేజ్, సంతాలి లాంగ్వేజ్. బోడో భాష ఎక్కడ మాట్లాడతారు? బోడో ల్యాండ్ ఎక్కడ ఉంటుంది? అస్సాంలో ఉంటుంది కదా. సో అస్సాంలో మాట్లాడతారు. బోడో లాంగ్వేజ్ ఎక్కడ మాట్లాడతారు అంటే అస్సాంలో మాట్లాడతారు. అస్సాంలోని బోడో ల్యాండ్ ఏరియాలో మాట్లాడతారు. ఇక డోంగ్రీ లాంగ్వేజ్ లేదా డోగ్రీ లాంగ్వేజ్ ఎక్కడ మాట్లాడతారు అంటే జమ్మూ కాశ్మీర్లో మాట్లాడతారు.
జమ్మూ కాశ్మీర్లో ఈ భాష మనకి కనబడుతుంది. అక్కడ కొంతమంది ప్రజలే, అందరూ కాదు. సో కొంతమంది ప్రజలు ఈ డోంగ్రీ అనే లాంగ్వేజ్ను మాట్లాడతారు. ఇక మైథిలి అనే లాంగ్వేజ్ను ఎక్కడ మాట్లాడతారు అంటే బీహార్లో మాట్లాడతారు. మైథిలి అనే లాంగ్వేజ్ కొంతమంది ప్రజలు, జార్ఖండ్లో కూడా కొంతమంది ప్రజలు మైథిలి అనే లాంగ్వేజ్ మాట్లాడతారు, బట్ ఎక్కువ మంది ప్రజలు బీహార్లో మాట్లాడతారు. ఇక సంతాలి అనేటువంటి ఇది ఒక ట్రైబల్ లాంగ్వేజ్. కాబట్టి క్వశ్చన్ ఎట్లా అడగవచ్చు మనకంటే, మొత్తం కాన్స్టిట్యూషన్ రికగ్నైజ్ చేసినటువంటి 22 లాంగ్వేజెస్లలో 22 భాషలలో ఒకే ఒక ట్రైబల్ లాంగ్వేజ్ ఉంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఏముంది? ట్రైబల్ లాంగ్వేజ్ ఉంది. ట్రైబల్ లాంగ్వేజ్ అనేటువంటిది మనకి కనబడతా ఉన్నది. ఇక మిగిలినవన్నీ నార్మల్ లాంగ్వేజెస్, అంటే ప్లెయిన్ ఏరియాలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ప్రజలు మాట్లాడేటువంటి లాంగ్వేజ్. కానీ సంతాలి అనే ఒకటే లాంగ్వేజ్ మాత్రము. ఇది ఎవరు? ట్రైబ్స్ మాట్లాడేటువంటి లాంగ్వేజ్. కాబట్టి రాజ్యాంగం గుర్తించినటువంటి కాన్స్టిట్యూషనల్ రికగ్నైజ్డ్ లాంగ్వేజెస్లో ట్రైబల్ లాంగ్వేజ్ ఏది అని అడగడానికి అవకాశం ఉంటుంది, సంతాలి అనే లాంగ్వేజ్. మరి ఈ 4 లాంగ్వేజ్, ఈ సంతాలి ఎక్కడ మాట్లాడతారు? సంతాలి అనే ట్రైబ్స్ ఎక్కడ ఎక్కువగా ఉంటారో వాళ్ళు మాట్లాడతారు. సంతాలి అనే ట్రైబ్స్ ఎక్కడగా ఏ స్టేట్లోనైతే ఎక్కువగా ఉంటారో అక్కడ మాట్లాడతారు. ఎక్కడ అంటే ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఒడిస్సా, బీహార్. కొంతమంది ప్రజలు బీహార్లో కూడా. ఇక్కడ సంతాలి అనే ట్రైబల్ రేస్ ఎక్కడైతే ఉందో ఆ ట్రైబల్ రేస్ ఉన్నటువంటి ఏరియాలో ఎక్కడ అంటే ఛత్తీస్గఢ్లో కానీ, జార్ఖండ్లో కానీ, నెక్స్ట్ ఒడిశా, ఒడిశాలో, మధ్యప్రదేశ్, ఈ ఏరియాలో మనకి సంతాలి ప్రజలు కొంతమంది నివసిస్తూ ఉన్నారు. ఆ సంతాలి ట్రైబల్ ఏరియా వాళ్ళు సంతాలి లాంగ్వేజ్ మాట్లాడడం జరుగుతూ ఉన్నది. ఇక్కడ చూడండి మనకి. మరి ఈ 4 లాంగ్వేజెస్ను ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా యాడ్ చేశారు? ఈ 4 లాంగ్వేజెస్ అంటే ఇవి 2 యాడ్ చేయండి, ఎంత వస్తుందో అంత. ఇక్కడ 71, 21 ఇవి 2 కలిపితే ఇక్కడ 92nd. 92వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 92nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఇన్ 2003. 2003లో వాజ్పేయి గవర్నమెంట్ దీన్ని చట్టం చేస్తే ఎప్పుడు ఇంప్లిమెంటేషన్లోకి వచ్చేసింది? 2004లో ఇంప్లిమెంటేషన్లోకి రావడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోవాలి. 2004లో 92వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 92వ రాజ్యాంగ సవరణ చట్టం 2003 ద్వారా తీసుకొచ్చింది. 2004లో ఇంప్లిమెంటేషన్లోకి రావడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. అయితే 2019 డిసెంబర్ వరకు 2019 డిసెంబర్ వరకు పార్లమెంట్లో అసలు ఒక్కసారి కూడా మాట్లాడినటువంటి భాష ఏంటి అంటే సంతాలి లాంగ్వేజ్. అంటే మనకు 1952లో పార్లమెంట్లో ఉన్న రాజ్యసభ, లోక్సభ అనే 2 సభలు ఏర్పాటు చేయబడ్డాయి కదా 52లో. అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే టిల్ 2019 వరకు కూడా ఒక్కసారి కూడా ఈ భాష మాట్లాడలేదు. రాజ్యాంగం గుర్తించింది ఆ భాషను, కానీ ఆ భాషను ఒక్కరు కూడా మాట్లాడలేదు. 2019 డిసెంబర్లో ఒక బీహార్ రాష్ట్రానికి సంబంధించిన ఒక ఎంపీ ఆ భాషను మాట్లాడడం జరిగింది. దీంతో రీసెంట్గా అని అడగవచ్చు, ఏమని? రీసెంట్గా పార్లమెంట్లో ఫస్ట్ టైం యూజ్ చేసిన లాంగ్వేజ్ ఏంటి అంటే సంతాలి లాంగ్వేజ్. కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? క్లియర్ కదా? ఇదంతా కూడా మనకు లాంగ్వేజెస్కు సంబంధించినటువంటి అంశం. అంటే 14 తర్వాత చేర్చిన 15 లాంగ్వేజ్ గురించి తెలుసుకున్నాం. 16, 17, 18 లాంగ్వేజ్. 19 నుంచి 22 లాంగ్వేజ్ గురించి మనకు మొత్తం కూడా తెలుసుకోవడం జరిగింది. ఓకేనా?